పుంటి కూర గుడ్డు పులుసు చేస్తున్నామండి. పుంటి కూర గుడ్డు కాంబినేషన్ సూపర్ ఉంటది. పుంటి కూర తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనకి 2 రకాలుగా వస్తుంది. ఒకటి తెల్లగా ఉంటుంది, ఒకటి ఎర్రగా ఉంటుంది. ఎర్రగా ఉన్నదేమో కొంచెం పుల్లదనం ఉంటుంది, తెల్లగా ఉన్నదేమో చప్పగా ఉంటుంది అనమాట. సో పుల్లగా ఉన్నది ఎప్పుడు ఎర్ర గోంగూరని చాలా బాగుంటుంది. పుంటి కూర గోంగూర అంటారు, అంటే ఆంధ్ర సైడ్ వెళ్తే గోంగూర అంటారు, తెలంగాణ సైడ్ పుంటి కూర అంటారు. దీంతో మనం గుడ్డు వేసి పులుసు చేసుకుంటున్నామండి. సో ఫస్ట్ పొయ్యి మీద గిన్నె పెట్టాను, గుడ్లు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను. వాటిని మంచిగా మనం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం. గుడ్డుని వేయించితే ఆ రుచే వేరండి. నూనె ఎక్కువ వేసేసి, నూనె మటుకి చాలా వేడిగా అవ్వాలి, అప్పుడే గుడ్డు ప్యాన్ కి అంటుకోకుండా ఉంటుంది. ఈలోపు మనం ఒకసారి ఎగ్కి ఘాట్లు పెట్టేసుకుందాం. ఘాట్లు పెట్టుకుంటే చిట్లకుండా ఉంటుందన్నమాట. సో నూనె మంచిగా వేడెక్కింది. దీంట్లో కొంచెం మనం ఉప్పు వేస్తే కింద అసలు అంటుకోకుండా ఉంటుందన్నమాట, ఎగ్ అంటుకోకుండా ఉండడానికి. అలాగే కాస్త పసుపు వేస్తే మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. ఎగ్స్ మంచి ఫ్రై అయిపోయాయి, వీటిని తీసి ప్లేట్లో పెట్టేసుకున్నాం. ఇలా మామూలుగా రెగ్యులర్ ఎగ్ పులుసు చేసేటప్పుడు కూడా ఇలా ఫస్ట్ ఎగ్ని ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ ఎందుకు వద్దు అనుకుంటే మామూలుగా ప్లెయిన్గా వేసుకోవచ్చు, కానీ ఇలా వేయించుకున్న గుడ్డు ఎప్పుడు రుచి చాలా బాగుంటుందండి. పైన ఒక లేయర్ లాగా వచ్చేయాలి మంచిగా. ఇదే వేడి నూనెలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేద్దాం. మంచిగా రెడ్గా అవ్వాలి. ఇంతకు ముందు వేసిన ఉప్పు సరిపోదు మనకి, పులుసుకి సరిపడా ఉప్పు నేను ఇప్పుడే వేసేస్తున్నా. ఇందులో కాస్త కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు వేసి కలిపి మంచిగా వేగనిద్దాం. ఇవి ఇలా వేగుతూ ఉంటాయి. ఈలోపు ఇక్కడ ఒక చిన్న రోల్ తీసుకున్నాను నేను. ఈ రోట్లో వెల్లుల్లి, జీలకర్ర మంచిగా దంచుకోవాలి. ఇలా దంచుకున్నాం కదా, తీసుకొని వేగుతున్నాయి కదా ఉల్లిపాయలు, ఇందులో వేసేయండి. మంచి గుమలాడుతుంది ఇప్పుడు కిచెన్. ఇందాక కొంచెం పసుపు వేసాను, ఇప్పుడు ఇంకొంచెం పసుపు పడుతుంది. వేసి మంచి కలిపేయండి. వెల్లుల్లి దంచి జీలకర్రతో ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. మంచిగా వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి వేసినా కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. కడిగి పెట్టుకున్న పుంటి కూర వేసేసుకోవాలి. పుంటి కూర చాలా ఫాస్ట్ ఉడికిపోతుందండి. మా అత్తమ్మేమో చాలా తొందరగా కులబడుతుంది అని చెప్తుంది, అంటే సాఫ్ట్ అయిపోతుంది అని ఆవిడ అర్థం అనమాట. ఇలా మూత పెట్టేసి 2 minutes ఉంచితే సాఫ్ట్ అయిపోతుంది, దగ్గరగా వచ్చేస్తుంది. అలాగే చక్కగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఆంధ్ర సైడ్ వెళ్తే గోంగూర పప్పన్నా, పచ్చడన్నా, పులావ్స్ అన్నా ఏదో ఒకటి చేస్తారు. అసలు గోంగూర లేకుండా ఏ ఫంక్షన్ జరగదు. గోంగూర పచ్చడి ఉంటేనే అదొక తృప్తి అన్నమాట. చూడండి, ఇట్లా మంచి సాఫ్ట్గా అయిపోయింది.
ఒకసారి ఇలా మ్యాషర్ తోనే కొంచెం మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. కొంతమంది ఏమో పేస్ట్ చేస్తారు, బట్ నేను ఎప్పుడు గోంగూరని ఏది చేసినా పేస్ట్ చేయనండి. నాకు ఇలా కొంచెం ఆకులుగా ఉంటేనే ఇష్టం. సో కొంచెం ఇలా మ్యాషర్ తో మ్యాష్ చేసి, లేకపోతే పప్పు కవ్వం ఉంటుంది కదా, పప్పు కవ్వంతో చేసినా కూడా మంచిగా మ్యాష్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకోవాలి. ఇది ఇప్పుడు మేమైతే ఎగ్స్ వేసాం కదండి, ఎగ్స్ లేకుండా మొత్తం కంప్లీట్ గా వెజ్ చేయాలి అంటే సేమ్ ఇదే ప్రాసెస్. లాస్ట్ లో కొంచెం నువ్వుల పొడి వేస్తారు. నువ్వుల్ని చక్కగా వేయించుకొని పొడి చేసిన తర్వాత లాస్ట్ లో యాడ్ చేస్తారు అనమాట. ఎలా తింటారు, కాంబినేషన్ ఏంటి స్వప్న అంటే, ముద్దపప్పు అన్నం మంచిగా తిక్కగా కలుపుకొని దాని పక్కన నంచుకొని తింటారండి. గోంగూర పులుసు చాలా చాలా బాగుంటుంది. ఎక్కువగా బ్రాహ్మణ్స్ వండుకునే వంట ఇది. అందులో వాళ్ళు కొంతమంది అయితే వెల్లుల్లి వేయరు, ఉల్లిపాయ కూడా వేయరు. అవి రెండు అవాయిడ్ చేస్తారు, తినేవాళ్ళు వేసుకుంటారు. దీంట్లో మనం కాస్త ధనియాల పొడి, కారం వేసి బాగా మిక్స్ చేసుకొని బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఇంకొక 2 minutesలో స్టవ్ ఆఫ్ చేస్తాం అనగా ఎగ్స్ వేసుకోవాలన్నమాట. మీకు కావాలి అంటే ఇందులో నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. నువ్వుల పొడి వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది. మనం ఏంటి అంటే వెల్లుల్లి జీలకర్రని మిక్స్ చేసి దంచి వేసాం కదా, ఇది ఒక ఫ్లేవర్. ఇలా కూడా చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. మన చేతిలో ఉన్న పని ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వండుకోవడమే. సో మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు మనం ఎగ్స్ని యాడ్ చేద్దాం. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఉడికించుకున్న గుడ్లు ఆల్రెడీ ఫ్రై కూడా చేసేసుకున్నాం, ఒకసారి కలిపి మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇలా చేసిన గుడ్డు పులుసు మనకి ఇష్టం కదండి. ఏ ఉన్నా లేకపోయినా ఒక గుడ్డు ఉన్నా చాలు అనిపిస్తుంది ప్రాణానికి. ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే అయిపోయినట్టే అండి. స్టవ్ ఆఫ్ చేసేయడమే. స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసేసుకోవడమే. మీకు ఇలా కొంచెం పులుసు పులుసుగా వద్దు అనుకుంటే, టిక్గా కావాలి అంటే వాటర్ వేయకుండా టిక్గా కూడా చేసుకోవచ్చు. పులుసు అనగానే చింతపండు గుజ్జన్న లేకపోతే టమాటానన్నా వేస్తాం, కానీ మనం తీసుకుంది ఎర్ర గోంగూర కాబట్టి ఎర్ర పుంటి కూర ఎప్పుడు పుల్లగా ఉంటుంది. పుంటి కూర గుడ్డు పులుసు తయారీ విధానం అయిపోయింది. పుంటి కూర గుడ్డు పులుసు తయారీ విధానం: ముందుగా పాన్ లో బాగా నూనె వేడి చేసుకుని ఉప్పు పసుపు వేసి ఘాట్లు పెట్టుకున్న గుడ్లను వేసి అన్ని వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చి బయటికి తీసుకోవాలి. అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వాలి. రోటిలో వెల్లుల్లి జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా దంచుకొని తరువాత వేగుతున్న ఉల్లిపాయ మిశ్రమంలో కాస్త పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయిన తర్వాత మనం దంచి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి మిశ్రమం కూడా వేసి కాస్త వేగాక పొంటి కూర వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత తీసి మ్యాష్ చేసుకొని కొద్దిగా నీళ్లు పోసి ధనియాల పొడి, కారం వేసి బాగా ఉడికాక చివరగా ముందుగా మనం వేయించి పెట్టుకున్న గుడ్లను కూడా వేసి మరొక 5 నిమిషాలు ఉడికించుకొని బౌల్లోకి తీసుకుంటే పుంటి కూర గుడ్డు పులుసు రెడీ.